ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ ఏర్పడింది. మెయిన్లీ నన్ను చూసుకుంటే క్రిక్ బజ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో రాబోయే సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిన్స్ను తమ న్యూ కెప్టెన్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి క్రిక్ బజ్ తమ ఆర్టికల్లో పేర్కొంది. అయితే అసలు ఎస్ఆర్హెచ్ టీం మార్క్రమ్ను కాదని ప్యాట్ కమిన్స్కి ఎందుకు కెప్టెన్స్ ఇవ్వాలనుకుంటుంది? ఒకవేళ కమిన్స్ కెప్టెన్గా వస్తే టీంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? మెయిన్లీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా పెట్టాలనుకోవడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? సో ఇలాంటి విషయాలతో ఎస్ఆర్హెచ్ యొక్క కెప్టెన్సీ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, అసలు ఎస్ఆర్హెచ్ టీం ఎందుకు ఏడెన్ మార్క్రమ్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటుంది? సో దీనికి రీజన్ అయితే చాలా సింపుల్. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం అతని కెప్టెన్సీలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అలాగే అతని బ్యాటింగ్ ఫామ్ చూసుకున్న గత సీజన్లో అంత అద్భుతంగా లేదు. 13 మ్యాచ్ల్లో కేవలం 248 పరుగులు మాత్రమే చేశాడు. మెయిన్లో అతని యావరేజ్ 22.5గా ఉంటే స్ట్రైక్ రేట్ 125.8గా ఉంది. సో కెప్టెన్గా మారిన తర్వాత క్లియర్గా ఏడెన్ మార్క్రమ్ ప్రెజర్ తీసుకుంటున్నాడు. కావాలనుకుంటే దానికి ముందు సీజన్ అతని స్టాట్స్ చూడండి. 14 మ్యాచ్ల్లో 381 రన్స్ కొట్టాడు. యావరేజ్ 47.6 ఉంటే స్ట్రైక్ రేట్ 139 ఉంది. సో 2022 ఐపీఎల్లో బ్యాట్తో బాగా రాణించడం వల్లే 23లో అతని కెప్టెన్గా చేశారు. బట్ మార్క్రమ్ చూసుకుంటే కెప్టెన్గా మారిన తర్వాత బ్యాట్తో అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయాడు. అలాగే లాస్ట్ టైం అతని కెప్టెన్సీ చూసుకున్నంత కమాండబుల్గా కనిపించలేదు. ఎక్కువగా హెడ్ కోచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది. అలాగే టీమ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా కనిపించింది. సో సింపుల్గా చెప్పాలంటే ఏడెన్ మార్క్రమ్ ఎస్ఆర్హెచ్ టీంకు మరో కేన్ విలియమ్సన్లా తయారయ్యాడు. అంటే మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అతనికి కెప్టెన్సీలో ఫ్రీడమ్ దొరకట్లేదు. అండ్ ఆ ప్రెజర్ వల్ల అతను బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. సో మనమైతే కేన్ విలియమ్సన్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే చూసాం. అయితే కేన్ మామలానే మార్క్రమ్ను కూడా వదిలేయచ్చు కదని మీరు అనుకోవచ్చు. బట్ వీళ్ళిద్దరు ఐపీఎల్ శాలరీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. కేన్ విలియమ్సన్కి ఎస్ఆర్హెచ్ టీం 14 కోట్లు ఇస్తే మార్క్రమ్కి అరౌండ్ 3 crores మాత్రమే ఇస్తుంది. సో మార్క్రమ్ అయితే చాలా మంచి క్వాలిటీ ప్లేయర్. ఇన్ఫాక్ట్ అతను 3 డిపార్ట్మెంట్స్లో కూడా కంట్రిబ్యూట్ చేయగలడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లో కూడా అతను కంట్రిబ్యూట్ చేయగలడు. అయితే లాస్ట్ టైం క్యాప్టెన్సీ ప్రెజర్ వల్ల ఇది అతను చేయలేకపోయాడు. ఈవెన్ మీరు SA20 లీగ్లో చూసుకున్న మార్క్రమ్ క్యాప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ టీం 2 సార్లు కప్ గెలిచింది. బట్ అతని బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం టాప్ 10 లీడింగ్ స్కోరర్స్లో అతని పేరు లేదు. సో డెఫినెట్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఎంతో కొంత మార్క్రమ్ బ్యాటింగ్ విషయంలో లోటు కనిపిస్తుంది. దీనివల్ల మేబీ ఎస్ఆర్హెచ్ టీం రాబోయే సీజన్లో అతని కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 2, ఆప్షన్లో ప్యాట్ కమిన్స్ను 20.5 కోట్లు పెట్టుకోవడం. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లిస్టులో ఎప్పుడు కూడా ఎంత పెద్ద బై చేయలేదు. బట్ ఈ సీజన్లో మాత్రం వాళ్ళు ప్యాట్ కమిన్స్ ఏకంగా 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టారంటే డెఫినెట్లీ దాని వెనకాల ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది. సో మనమైతే క్లియర్గా ఆప్షన్ టేబుల్ మీద చూసాం. ఎస్ఆర్హెచ్ టీమ్ ఈజ్ వెరీ డెస్పరేట్ టు బై ప్యాట్ కమిన్స్. అండ్ దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే వాళ్ళ కొత్త కోచ్ డానియల్ వెటోరీ. సో వెటోరీ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి హెడ్ కోచ్ మాత్రమే కాదు, అతను ఇంటర్నేషనల్ లెవెల్ ఆస్ట్రేలియా కోచింగ్ స్టాఫ్లో కూడా ఒక మెంబర్. అండ్ ప్రెజెంట్ ఆస్ట్రేలియా టీం కెప్టెన్ చూసుకుంటే ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్. సో ఇదివరకు వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ బిల్డ్ అయి ఉంటుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఎలా ఉంటుందని చెప్పి దగ్గర నుంచే వెటోరీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు. దీనివల్ల ఎలా అయినా సరే అతని టీంలోకి తీసుకొచ్చి ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా మార్చాలనుకుని ఉండుంటాడు. అందువల్ల ఎస్ఆర్హెచ్ టీం అతని కోసం అంత డెస్పరేట్గా వెళ్ళుంటుంది. పాయింట్ నెంబర్ 3, ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయితే ఆ టీంకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ప్యాట్ కమిన్స్ లాస్ట్ 1 year చాలా డ్రీమ్ రన్ చూస్తున్నాడు. యాజ్ ఏ కెప్టెన్గా WTC ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. అలాగే మన ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ను కూడా సొంతం చేసుకున్నాడు. సో ప్రెజెంట్ అయితే యాజ్ ఏ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్కి ఒక డ్రీమ్ రన్ నడుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ టైంలో వైట్ బాల్ ఫార్మాట్స్కి తగ్గట్టు తన బౌలింగ్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో ప్రజెంట్ అయితే ఓవరాల్గా T20 ఫార్మాట్లో ప్యాట్ కమిన్స్ యొక్క బౌలింగ్ స్టాట్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం 130 T20 మ్యాచ్లు ఆడితే 145 వికెట్లు తీశాడు. యావరేజ్ అరౌండ్ 26 ఉండగా ఎకానమీ బిలో 8 ఉంది. ఈవెన్ బ్యాటింగ్లో చూసుకున్నా సరే అతను డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఇన్ఫాక్ట్ అతని 130 మ్యాచ్లో 73 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా 721 పరుగులు చేశాడు. అండ్ అతని పవర్ హిట్టింగ్ గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆల్రెడీ మనం ఐపీఎల్లో చూసాం. అయితే కేకేఆర్ టీం తరపున కేవలం 14 బంతులను హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ప్రెజెంట్ ప్యాట్ కమిన్స్ దగ్గర చాలా మంచి క్యాప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అలాగే మంచి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. అలాగే బ్యాట్తో కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేయగలడు. పైగా వీటన్నింటికి తోడు ముందుగా చెప్పుకున్నట్టే అతనికి క్యాప్టెన్సీ విషయంలో ఒక డ్రీమ్ రన్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 1 year అతను ఏది ముట్టుకుంటే అది గోల్డ్గా మారిపోతుంది. సో ఇటు తిరిగి ఏడెన్ మార్క్రమ్ కెప్టెన్గా అన్నప్పుడు ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. బట్ వేరేస్ ప్యాట్ కమిన్స్ చూసుకుంటే యాజ్ ఎ కెప్టెన్గా చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ప్రీవియస్గా చెప్పుకున్నట్టే ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్ కోచ్ డానియల్ వెటోరీ మరియు అతనికి ఆల్రెడీ ఒక కమ్యూనికేషన్ బిల్డ్ అయి ఉంది. అంటే ఇంతకు ముందే ఒకరికొకరు బాగా తెలుసు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిన్స్కి క్యాప్టెన్స్ ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా టెంప్ట్ అవ్వచ్చు. అయితే వీటన్నిటికంటే ప్యాట్ కమిన్స్ని క్యాప్టెన్గా మారిస్తే నాకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ఎస్ఆర్హెచ్ టీంలో చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీంలో 8 మంది ఫారెన్ ప్లేయర్స్ని చూసుకుంటే 4 బ్యాటింగ్ ఆప్షన్స్, 4 బౌలింగ్ ఆప్షన్స్. అండ్ 8 ఖచ్చితంగా టీంలో ఉండేది హెన్రిక్ క్లాసెన్ మరియు ప్యాట్ కమిన్స్. ఎందుకంటే క్లాసెన్ యొక్క ఫామ్ అద్భుతంగా ఉంది. అండ్ ప్యాట్ కమిన్స్ని చూసుకుంటే వాళ్ళు 20.5 కోట్లు పెట్టుకున్నారు. సో అతనైతే బెంచ్ మీద కూర్చోబెట్టే ఛాన్సే లేదు.
సో వీళ్ళిద్దరూ మోస్ట్ లైక్లీ అన్ని మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని కెప్టెన్గా చేస్తే ఎస్ఆర్హెచ్కి బాగా కలిసి వస్తుంది. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ కాబట్టి అతనికి కెప్టెన్సీ ఇస్తే వాళ్ళకి ఇంకా బాగా ప్లస్ అవుతుంది. అదే ఏడెన్ మార్క్రమ్ని కెప్టెన్గా కంటిన్యూ చేస్తే వాళ్ళకి 3 ఫారెన్ ప్లేయర్స్ ఫిక్స్ అయిపోతారు. అంటే ప్రతి మ్యాచ్లో మార్క్రమ్, క్లాసెన్ మరియు కమిన్స్ వీళ్ళ 3 కూడా ఆడతారు. సో ఇది కనుక జరిగితే ఎస్ఆర్హెచ్ టీం తమ ఫారెన్ బెంచ్ స్ట్రెంత్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. మెయిన్లీ వాళ్ళ దగ్గర ట్రావిస్ హెడ్మర్, అసరంగా లాంటి 2 గన్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే ఫిలిప్స్ చూసుకున్న, మార్క్ హెన్సన్ చూసుకున్నా కూడా చాలా మంచి ప్లేయర్స్. మెయిన్లీ గత 2 సీజన్స్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన దగ్గర నుండి ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా కనిపిస్తుంది. సో గత 2 సీజన్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ కేవలం 38 వికెట్లు మాత్రమే తీశారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ యావరేజ్ 36.8గా ఉంది. అండ్ ఎకానమీ చూసుకున్న 8.5గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే స్పిన్నర్స్ ఆర్ నాట్ స్ట్రైకింగ్ వెల్, వికెట్లు తీయలేకపోతున్నారు, అట్ ది సేమ్ టైం రన్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. అండ్ అది కూడా స్పిన్ బౌలింగ్కి కాస్త కూస్తూ అనుకూలించి ఒప్పల పిచ్ మీద. సో ఎస్ఆర్హెచ్కి అయితే ఖచ్చితంగా ఒక క్వాలిటీ స్పిన్నర్ కావాలి. అండ్ దానికోసమే వాళ్ళు అసరంగాని టీంలోకి తీసుకున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు అసరంగాని ప్లేయింగ్ లెవెల్ ఆడించాలంటే ట్రావిస్ హెడ్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టే మార్క్రమ్ కెప్టెన్ కొంటే 3 ప్లేసులు ఫిక్స్ అయిపోతాయి. సో ఎస్ఆర్హెచ్ టీం మిగతా ఒక్క ప్లేస్తోనే గ్యాంబిల్ చేయాలి. మెయిన్లీ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మార్క్రమ్ బ్యాట్తో అంత బాగా రాణించట్లేదు. ఇంకా సీజన్లో అయితే బిలో 130 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఒకవేళ మళ్ళీ మార్క్రమ్ బ్యాట్తో ఫెయిల్ అయితే అతను పక్కన పెట్టాలంటే అతను కెప్టెన్గా ఉండకూడదు. అంటే అతను కెప్టెన్గా లేకపోతే ఎస్ఆర్హెచ్ టీంకి ఖచ్చితంగా ప్లేయర్స్ను రొటేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. క్లాసెన్కి బ్యాకప్గా ఫిలిప్స్ ఉన్నట్టే హెడ్మర్, మార్క్రమ్లో ఎవరో ఒకరిని మాత్రమే ప్లేయింగ్ లెవెల్ ఆడించే ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఫామ్ని డిసైడ్ చేసుకుని ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో వెళ్తారు. మెయిన్లీ వీళ్ళిద్దరి మధ్య బాగా బ్యాటింగ్ చేయాలని ఒక కాంపిటేటివ్నెస్ క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీంకి బౌలింగ్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్కి తోడు ఒక ఎక్స్ట్రా ఫారెన్ బౌలర్ ఆడించుకునే ఛాన్స్ కూడా వస్తుంది. సో ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉంటే అతనితో పాటు క్లాసెన్, ట్రావిస్ హెడ్మర్, అసరంగా ఈ 4 కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఏడెన్ మార్క్రమ్ ఇనిషియల్ మ్యాచెస్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయితే ఒకవేళ అతను మంచిగా బ్యాటింగ్ చేస్తే అతనే కంటిన్యూ చేస్తారు. అండ్ ఆల్సో అసరంగా ఆడితే మరి బెనిఫిట్ ఏంటంటే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. సో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో అసరంగా, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్. ఈ 4 కూడా బ్యాట్తో కంట్రిబ్యూట్ చేయగలరు. ఇక తర్వాత 11th స్పాట్లో నటరాజన్, అలాగే ఇంపాక్టర్ ఉమ్రాన్ మాలిక్ని యూజ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి 6 బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ వాళ్ళ టాప్ 6లో హెడ్మర్, అభిషేక్ శర్మ ఆడిస్తే వాళ్ళు కూడా బౌలింగ్ చేయగలరు. సో ట్రావిస్ హెడ్ అయితే మార్క్రమ్కి చాలా మంచి రీప్లేస్మెంట్ ఆప్షన్. ఎందుకంటే అతను చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలడు, అట్ ది సేమ్ టైం మార్క్రమ్లోనే 1-2 ఓవర్లు బౌలింగ్ చేయగలడు. సో ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా పెట్టుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి 4 ఫారెన్ ప్లేయర్స్ని ఆడించే విషయంలో చాలా ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. ఎనీవే నాకున్న ఒకే కన్సర్న్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో సక్సెస్ఫుల్ కెప్టెన్. బట్ T20 ఫార్మాట్లో చూసుకుంటే మాత్రం అతను ఇప్పటివరకు పెద్దగా కెప్టెన్సీ చేయలేదు. బట్ ప్లేయర్గా చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా టీంకి 50 కంటే ఎక్కువ T20 మ్యాచ్లు ఆడాడు. అదే మార్క్రమ్ చూసుకుంటే T20 ఫార్మాట్లో యాజ్ ఎ కెప్టెన్గా ఆల్రెడీ 2 ట్రోఫీలు గెలుచున్నాడు. అయితే SA20కి ఐపీఎల్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఉండే కండిషన్స్, పిచ్చెస్ మరియు ప్లేయర్స్ అందరూ డిఫరెంట్. అలాగే మన ఇండియాలో ఉండే కండిషన్స్, పిచ్చెస్ మరియు ప్లేయర్స్ అందరూ డిఫరెంట్. బట్ ఒక్క సీజన్కి మార్క్రమ్ని కెప్టెన్సీ నుంచి తప్పించడం అంత మంచి విషయం కూడా కాదు. ఇన్ఫాక్ట్ అది చాలా హార్ష్ కాల్ అవుతుంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే మార్క్రమ్కి మరో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ ఒకవేళ ఛాన్స్ ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ ఫెయిల్ అయితే అనే క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. మెయిన్లీ మన దగ్గర ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్ ఉండగా అతనికి అనవసరంగా కెప్టెన్సీ ఇచ్చాం అని బాధపడేలా చేస్తుంది ఒకవేళ మార్క్రమ్ మళ్ళీ కెప్టెన్గా ఫెయిల్ అయితే. సో ఎస్ఆర్హెచ్ కనుక ఆప్షన్లో ప్యాట్ కమిన్స్ కాకుండా స్టార్క్ని కొనుంటే ఖచ్చితంగా మార్క్రమే కెప్టెన్గా కంటిన్యూ అయ్యి ఉండేవాడు. బట్ ఇప్పుడు టీంలో కమిన్స్ లాంటి ఒక కెప్టెన్సీ మెటీరియల్ని పట్టుకుని మార్క్రమ్ని కెప్టెన్గా కంటిన్యూ చేయడానికి వాళ్ళంతగా ఇష్టపడకపోవచ్చు. మరి మీరు రాబోయే సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంకు ఎవరు కెప్టెన్సీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.